కేటగరైజ్ చేసి దాని గురించి మరింత స్పష్టమైనటువంటి అవగాహన, స్పష్టమైనటువంటి అప్రమత్తత, సూచనలు సలహాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అది జరిగేలోగా మనకి ఇంత మునుపు కోవిడ్ గురించి ఏం తెలుసో ఆ అనుభవం దృష్ట్యా మనం చేసినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. కారణం ఏమిటంటే కొన్ని మరణాల కేసులు రిపోర్ట్ అయ్యాయి కాబట్టి. ఎస్ సార్, కానీ లాక్డౌన్ వచ్చే అంత పరిస్థితి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ సార్. అండ్ సరిగ్గా 3 ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళ్ళనే మొత్తం గడగడలాడించింది. అప్పుడున్నంత సీరియస్నెస్ ఇప్పుడు ఎక్కడ కూడా లేదు సార్. చాలామంది కూడా అంటే వాళ్ళ మెడికల్ షాప్కి వెళ్ళి హ్యాపీగా నాకు దగ్గుంది, జలుబుంది, ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఈ సిమ్టమ్స్ ఇచ్చేయండి అని ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసేసుకుంటున్నారు. కనీసం హాస్పిటల్ వైపు కూడా వెళ్ళట్లేదు సార్. మరి ఇప్పుడు ఈ JN1 ఉన్నటువంటి వేరియంట్ ఎంత డేంజరస్, ఎంత అప్రమత్తంగా ఉండాలి సార్ ప్రజలు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇది అందరికీ వచ్చేటువంటి అనుమానం. ఇది వేరియంట్ వస్తుంది కదా, వెనకటికి లాక్డౌన్లో వెళ్ళిపోతామా, ఏమిటి మన పరిస్థితి, మనం ఏ స్థితిలో ఉన్నాం, అటువంటి భయాలు ఏమి వద్దు. ఎందుకంటే లాక్డౌన్కి వెళ్లకుండా ఉండేటటువంటి ప్రక్రియ ఆల్రెడీ మన దేశంలో చేశారు. ఏం చేశారు? ఎప్పుడైతే మనం 2000 కోట్ల పైబడి మనం వ్యాక్సినేషన్ చేసుకోవడం, హెర్డ్ ఇమ్యూనిటీ రావడం, ఇటువంటి ప్రక్రియలు జరిగాయో ప్రతి వ్యక్తిలోనూ కూడా కొంత ఇమ్యూనిటీ కొంతమందికి అసలు వచ్చి సోకింది, ఎసిమ్ప్టోటిక్ కేసెస్. ఇటువంటి కేసుల్లో కూడా ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకు వెనకటి రోజుల్లో లాగా లాక్డౌన్కి వెళ్ళే పరిస్థితికి అయితే రాము. కానీ ఈ కేసులు పెరిగి ఎక్కువ మందికి ఇప్పుడు ఒకటే కుటుంబంలో 5గురికి కరోనా వచ్చిందనుకోండి, ఎవరు లేవలేని పరిస్థితిలో ఉంటుంది. ప్రమాదకర పరిస్థితి అండి. ప్రమాదం అంటే ఏమీ పని జరగని పరిస్థితుల్లోకి వస్తాం కదా. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా చేసేటువంటి చర్యలు ఏం తీసుకోవాలనేటువంటిది మనకి లోగడ జరిగినటువంటి ప్రక్రియలని తెలియజేసాయి. కాబట్టి అటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కోవిడ్ అయితే మాత్రం ఐసోలేషన్లో ఉండడం కూడా మంచిది. లాక్డౌన్ అయితే రావాల్సినటువంటి అవసరం లేదు, అంతటి పరిస్థితి లేదు. మన భారతదేశంలో మనం చేసుకునేటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియ కావచ్చు, వ్యాక్సిన్లు తయారు చేసిన ప్రక్రియ కావచ్చు, మన శాస్త్రవేత్తలు, మన డాక్టర్లు వాళ్ళు ఉన్నటువంటి అప్రమత్తత కావచ్చు, మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఉచితంగా అందరికీ వ్యాక్సినేషన్ వేయించి అందరికీ ఇమ్యూనిటీ వచ్చి దేశానికి పూర్తిగా ఈ ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఈ సమస్యని చేయడానికి చేసినటువంటి చర్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశంలో అద్భుతమైనటువంటి పరిణామాలు చూపించాయి. కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన పని లేదు. కానీ కొత్త వేరియంట్ వచ్చినప్పుడు దీనివల్ల కొంత న్యూసెన్స్ ఉంటుంది. ఇది మన మధ్యలోనే ఉంటుంది. ఈ వేరియంటే కాదు, కొత్త వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎండమిక్గా ఉంది. ఈ ఎండమిక్ ఉదాంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి పాండమిక్ నుంచి ఎండమిక్ తీసుకువచ్చాము ఉన్నాయి కాబట్టి. అయినా ఆ కరోనా వైరస్ కూడా తన అస్తిత్వాన్ని చాటుకోవడం కోసం అని చెప్పి దాని పరిస్థితి చేస్తూనే ఉంటుంది, అది ఆగదు. కాబట్టి ఏ రకమైనటువంటి మ్యూటేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం ఊహించలేం. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, నిర్మాణాన్ని బట్టి, అంటే కోవిడ్ జీనోమ్ నిర్మాణం కానీ లేకపోతే దాంట్లో ఉన్న ప్రోటీన్ నిర్మాణాలను మనం తెలుసుకున్నప్పటికీ కూడా ఈ నిర్మాణం వల్ల ఈ కొత్త రకమైనటువంటి లక్షణాలు వస్తాయి అని ఊహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇప్పుడు శాస్త్రవేత్తల్లో ఎక్కడ కూడా లేవండి. అందుకని ఏమవుతుంది, కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా ఈ వేరియంట్ స్వభావం, లక్షణాలు ఎలా ఉన్నాయని ఆ వేరియంట్ని బట్టి మనం స్టడీ చేసి ఈ వేరియంట్కి ఆపాదించి ఈ వేరియంట్ వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయనేటువంటి నిర్ధారణ మనం చేస్తున్నాం. అంతే తప్ప కరోనా